లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ఢిల్లీ భామ బాలీవుడ్ కు చెందిన నటుడు మరియు నిర్మాత జాకీ బగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2024 ఫిబ్రవరి 21న గోవాలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకోవడంతో రకుల్ లైఫ్ సెటిల్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి జరిగిన 4 నెలలకే జాకీ అసలు గుట్టు రట్టయింది. ఊహించని విధంగా అప్పులతో జాకీ ఫ్యామిలీ కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుల దెబ్బకు అతను తన ఆస్తులన్నిటినీ అమ్మకానికి పెట్టి గత వారం 10 రోజుల నుంచి వార్తల్లో నానుతున్నాడు. 1984 డిసెంబర్ 25న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో సింధీ కుటుంబంలో జాకీ బగ్నానీ జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పూజా బగ్నానీ, వాషు బగ్నానీ. తండ్రి వాషు బగ్నానీ ఫిల్మ్ ప్రొడ్యూసర్. 1995లో పూజా ఎంటర్టైన్మెంట్ ఇండియా లిమిటెడ్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన జాకీ ముంబైలో తన స్టడీస్ ను కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి యాక్టింగ్ కోర్స్ చేశాడు. 2009లో కల్ కిస్నే దేకా మూవీతో హీరోగా జాకీ బగ్నానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి లాంచ్ అయ్యాడు. వివేక్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే 2011లో వచ్చిన ఫాల్తూ మూవీతో నటుడిగా జాకీకి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే అజబ్ గజబ్ లవ్, రంగేజ్, ఎంగిస్తాన్, వెల్కమ్ టు కరాచీ, కార్బన్ తదితర చిత్రాలు చేశాడు. ఇవన్నీ పరాజయం పాలవడంతో జాకీ బగ్నానీ 2018 నుంచి నిర్మాణంపై దృష్టి సారించాడు. తన తండ్రి స్థాపించిన పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుని సినిమాలను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే 2021 నుంచి జాకీ నిర్మాణంలో వచ్చిన బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, గణపత్ చిత్రాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. అప్పటి నుంచి మొదలైన అప్పుల బాధ ఇప్పుడు ఆస్తులను అమ్ముకునే పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇక ఎలాగైనా ఒక పెద్ద సినిమా చేసి ఆయా అప్పుల నుంచి బయటపడాలని జాకీ భావించాడు. అందులో భాగంగానే అక్షయ్ కుమార్ మరియు టైగర్ ష్రాఫ్ లను హీరోలుగా పెట్టి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో బడే మియాన్ చోటే మియాన్ సినిమాను జాకీ నిర్మించాడు. 2024లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా దెబ్బకు జాకీ బగ్నానీ పరిస్థితి మరింత దిగజారింది. అతని అప్పులు 250 కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తమ కంపెనీలో వర్క్ చేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 80% మందిని తొలగించారు. అంతేకాకుండా 2 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థపై నిప్పులు చెరిగారు. తమకు శాలరీ ఇవ్వకుండా సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అప్పుల నుంచి బయటపడడం కోసం జాకీ బగ్నానీ పూజా ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ తో ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టాడు. ఒకప్పుడు 100 కోట్లకు వారసుడిగా ఉన్న అతను నిర్మాతగా చేతులు కాల్చుకుని అప్పుల్లో కూరుకుపోయాడు. ఇక రకుల్ జాకీ ప్రేమ వ్యవహారం విషయానికి వస్తే కట్పుట్లి సినిమా సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. జాకీ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కట్పుట్లితో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు 2 ఏళ్లు డేటింగ్ చేశారు. 2024లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. భర్త నిర్మాత కావడంతో అతని సపోర్ట్ తో బాలీవుడ్ లో చక్రం తిప్పాలని రకుల్ ఆశపడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో రకుల్ మళ్ళీ సౌత్ బాట పట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.